హృదయము, మోచేతులు, చేతులతోటి ఈ యొక్క సాష్టాంగ ప్రణమిల్లడము అంటారు. ఆ యొక్క స్వామి మన మీద ఓం నమో వెంకటేశాయ అని ఎలా అయితే మనం నమః జోడించి చేర్చుతామో, నమస్కరిస్తామో, నమస్కారంలో విశేషమైనటువంటిది ఈ సాష్టాంగ నమస్కారం. కనుక మన అష్టాంగాలలో అనగా 8 అంగాలతోటి నమస్కరించడం సాష్టాంగ నమస్కారం. ఈ యొక్క అంగాలను అంటిపెట్టుకుని ఉన్నటువంటిది పాంచభౌతికమైనటువంటి హరిషడ్వర్గాలు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు అనేటువంటివి అన్నీ కూడా తొలగిపోవటానికి కారణమవుతుందట ఈ సాష్టాంగ నమస్కారం. దీన్ని ఎల్లప్పుడూ కూడా పొద్దున నిద్రలేచిన దగ్గర నుంచి సాష్టాంగ నమస్కారాన్ని స్వామి సన్నిధిలోను, గురువు గారి దగ్గర, మాతృమూర్తికి, పితృదేవతలకు నమస్కరించినట్లయితే వారి యొక్క ఆశీర్వచన ఫలితంగా అష్టసిద్ధులు మనకి కలుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. జై శ్రీమన్నారాయణ.